హాయ్ అండి, శుభోదయం. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఈరోజు మా హార్వెస్ట్ పెడతాను. నేతి బీరలు అండి. ఫస్ట్ది ఈ టైటిల్కి సంబంధించింది లాస్ట్ నుంచి పెడతాను. అది ఇందాక మీరు చూస్తుంది గ్రీన్ అండి, ఇప్పుడేమో వైట్ నేతి బీర. ఇది నేతి బీరలో కూడా 2 రకాలు ఉన్నాయి. చూడండి, వైట్ కలర్. ఇది 2 సేమ్ ఒకే సైజు, ఒకలాగే ఉంటాయి. కాకపోతే అది థిక్ గ్రీన్లో వస్తుంది, ఇది లైట్ గ్రీన్లో వస్తుంది. వైట్ అంటాం మామూలుగా, కానీ లైట్ గ్రీన్లో వస్తుంది. ఇవి 2 కూడా బాగానే సక్సెస్ అయ్యాయి. చాలా నాళ్ళు వెయిట్ చేశాను. ఇవ్వండి మా ప్రస్తుతం హార్వెస్ట్ టమాటాలు, వంకాయలు గ్రీను వైట్, అలాగే బెండలో కస్తూరి బెండ. కొంచెం హార్డ్గా ఉంటున్నాయి, కానీ కస్తూరి బెండ అంత స్మూత్గా రావట్లేదు. నువ్వు ఒకటి కొంచెం తినేవాళ్ళకి ఇరిటేషన్గా ఉంటుంది, కానీ పోషకాలు బాగుంటాయి కాబట్టి తినాలి. టమాటా అండి, కాశీ టమాటా, మదనపల్లి టమాటా, రామ్ ములక్కాయలని, ఇలా రకరకాల టమాటాలు. ఇవి పెద్దగా డిఫరెన్స్ మనకు తెలియదు, విత్తనాలు మాత్రం వేసినప్పుడు తెలిసింది. పూర్తి పులుపు ఉంటాయండి టమాటాలు. అసలు టమాటా పులుపు అని అంటే ఈ టమాటాలే, ఇప్పుడు మార్కెట్లో దొరికే టమాటాలు కాదు. వంగండి, పర్పుల్ వంగ. నేతి బీరలో అక్కడ ఒకటి చూసాం కదండి, ఇది ఒకటి. ఇంకా మిగిలినవి అవ్వాలి, టైం పడుతుంది. మొన్న పాలినేషన్ చేశాను, సక్సెస్ అయింది. ఇది కూడా వంగలో వైట్ అండి, ఇందాక చూసారు కదా, కొన్ని కాయలు కోసాను. బాగా వస్తున్నాయండి సైజు, గుత్తులుగా కూడా వస్తున్నాయి. ఇంకా టైటిల్కి సంబంధించిన ఆశ్చర్యకరమైన విషయం ఇదే, క్యాప్సికమ్ అండి. ఎన్నో నాళ్ళ నుంచి క్యాప్సికమ్ పండించాలని చాలాసార్లు విత్తనాలు వేసాను. ఎన్నిసార్లు వేసినా కూడా క్యాప్సికమ్ రాలేదు. ప్లస్ శీతాకాల పంట అంటారండి దీన్ని, ఎక్కువ శీతాకాలమే బాగా వస్తుంటారు. ఇప్పుడు కూడా నేను వచ్చే మొక్కలన్నీ గుబురుగానే ఉన్నాయి, నారలు తీయలేదు. అవి మిరప అనుకున్నాను, అది ఎప్పుడు వేసానో గుర్తులేదు. కానీ ఇప్పుడు కాయ కాసిన తర్వాత తెలిసింది క్యాప్సికమ్ అని. చాలా అద్భుతం అండి ఇది. జై శ్రీరామ్. ఉంటాను.